హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఆహన పిల్లంటి సీరియల్లో వీళ్ళు ఎక్కడ కలిశారు మొత్తం వాళ్ళిద్దరికి సంబంధించిన వీడియో ఇది. ఫస్ట్ వచ్చేసి వాళ్ళిద్దరు పెళ్లి చూపులో కలిశారనమాట. పెళ్లి చూపులో వచ్చేసి వాళ్ళ పేరెంట్స్ కావ్య వాళ్ళ మదరు, ఫాదరు, బ్రదరు, ఇంకా ఇక్కడ నిఖిల్ వచ్చేసి నిఖిల్ వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళ బామ, ఇక్కడ పూజారి అనమాట, పురోహితుడు ఉంటాడు కదా వాళ్ళు. ఇంకా వీళ్ళిద్దరిని పర్సనల్గా మాట్లాడుకోమని చెప్పి పంపిస్తారనమాట. పర్సనల్గా మాట్లాడుకోమని చెప్పి పంపించినప్పుడు ఇక్కడ వాడ ఫ్రెండ్ వీళ్ళేమో త్వరగా వచ్చేసేయి, చీకటి పడక ముందే వచ్చేసి అని చెప్పి అట్లా మాట్లాడుతుంటే, చీకటి పడక ముందు మనం వచ్చేసేది ఏంటి అని అంటే ఏం లేదు, ట్రాఫిక్ జామ్ లేకుండా ముందే వెళ్ళిపోవటానికి అని చెప్పి అట్లా చెప్తారు. వాళ్ళు మాట్లాడుకుంటే ఇక్కడ వచ్చేసి కావ్యతో అంటాడనమాట, ఫస్ట్ నిన్ను చూసినప్పుడే నేను ఇష్టపడ్డాను, మీరు నాకు బాగా నచ్చారు అని చెప్పి మాట్లాడుతుంటాడు. వెనక కావ్య వింటుంది అనుకుంటున్నాడు, కానీ కావ్యతో పాటు ఒక వర్కర్ కూడా ఉంటుందన్నమాట. ఆమె వింటుంటే ఇంకా తర్వాత ఆమెను చూసి భయపడతాడు. భయపడి నాకు కూడా ఇష్టమేనండి మీరంటే అని చెప్పి అనేటప్పటికీ ఇంకా పడి నవ్వుతుంటుంది పక్కన కావ్య. సో ఇది ఇట్లా ఉంటే ఇంకా అంటాడనమాట, మీకు కాదు ఆ అమ్మాయితో మాట్లాడుతున్నాను, మీరు ఎలానే అంటే వెళ్ళిపోయిన తర్వాత నేను చెప్పింది మీరు విన్నారు కదా అని చెప్పి అంటాడు. అంటే విన్నానండి అంటే మరి మీ అభిప్రాయం అని చెప్పి అడుగుతాడు. అడిగితే అంటే నాకు అలా ఉండాలి ఇలా ఉండాలి అని ఏం లేదు, ధైర్యంగా ఉండాలని చెప్పి మాత్రం అదొక్కటి మాత్రమే నేను అనుకున్నాను. పురోహితుడు గారు చెప్పినప్పుడు నాకు అర్థమైంది మీరు చాలా ధైర్యస్తులు అని చెప్పి అంటే నవ్వుతుంటాడు. నా బొంద నేను ధైర్యస్తున్నా అని చెప్పి అనుకొని నవ్వుకుంటుంటాడు. అనుకుని నవ్వుకుంటుంటే సరేనండి వెళ్దామని చెప్పి వెళ్తాడు. ఇంకా అది అక్కడ అయిపోయిన తర్వాత మ్యారేజ్ ఓకే అయిపోతుంది. ఓకే అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి నైట్ వీళ్ళిద్దరు చాట్ అనమాట. రేపు ఆఫీస్ తర్వాత 5:30కి మీట్ అవుదాం అని చెప్పి మెసేజ్ పంపిస్తాడు. మెసేజ్ పంపిస్తే ఓకే షూర్ అని చెప్పి అంటది. అన్నప్పుడు ఇంకా ఎన్నింటికి 5:30కా ఓకే అని చెప్పి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. ఇట్లా ఆలోచిస్తూ ఓకే చేస్తుంది, ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా నెక్స్ట్ డే కలవటమే కదా అని చెప్పి ఇంకా ఇట్లా ముద్దిచ్చేసి మొబైల్కి ముద్దిచ్చేసి పడుకుంటారనమాట. పడుకున్నప్పుడు నెక్స్ట్ డే మీట్ అవుతారు. నెక్స్ట్ డే కార్లో, ఇక్కడ కార్లో వచ్చేసి తను ఫస్ట్ మీట్ కాబట్టి తను అబ్జర్వ్ చేస్తుంటాడు. తన హెయిర్ ఎట్లా సెట్ చేసుకుంది ప్రతిదీ అబ్జర్వ్ చేస్తుంటారు. అంటే ఫస్ట్ మీట్ అయ్యారు, ఎట్లా బిహేవ్ చేస్తుంది, మనం ఎట్లా బిహేవ్ చేయాలి తనతో, అది మొత్తం అబ్జర్వ్ చేస్తే ఎక్కడికి వెళ్తున్నామంటే లాంగ్ డ్రైవ్ అని చెప్పి అంటుంది అనమాట. లాంగ్ డ్రైవ్ అని చెప్పి అంటే నెక్స్ట్ ఇంకోటి కూడా అడుగుతుంది, ఈవినింగ్ పబ్కి పార్టీకి అట్లా వెళ్దామా అని చెప్పి అడుగుతుంది. అడిగితే అదేంటి ఈవినింగ్ పబ్ పార్టీ అని అంటుంది, ఏంటి తెలీదా నా గురించి అని చెప్పి అనుకుంటాడు. అనుకొని వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేస్తాడనమాట. వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి కాల్ మీ అని చెప్పి మెసేజ్ పెడతాడు. వాళ్ళ ఫ్రెండ్కి కాల్ మీ అని చెప్పి మెసేజ్ పెడితే వాళ్ళ ఫ్రెండ్ చూసుకొని అదేంటి నాకు కాల్ మీ అని మెసేజ్ పెట్టాడు అని చెప్పి కాల్ చేస్తాడు. కాల్ చేస్తే ఇంకా వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడినాడు, నిఖిలే మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి అర్జెంటా, కలవాలా, యాక్సిడెంట్ అయిందా అని అట్లా మాట్లాడతాడు. యాక్సిడెంట్ అయిందా ఎవరికి అని చెప్పి అడుగుతుంది. అడిగి ఇంకా అక్కడితో అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఐస్ క్రీమ్ పార్లర్ అనమాట. ఇక్కడ పేస్ట్రీస్ అని ఉంటాయి కదా, అట్లా ఐస్ క్రీమ్ పార్లర్లో వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఫస్ట్ బ్లాక్ శారీ కడుతుంది. బ్లాక్ శారీ కట్టి ఇంకా మన నిఖిల్ ఫిదా. తను కూడా తను ఏమనుకుంటున్నాడు శారీలో నేను ఎట్లా ఉన్నాను అని అడగాలనుకొని హౌ ఈజ్ మై శారీ అన్నట్టు అట్లా ఎక్స్ప్రెషన్స్ తను అడుగుతుంది అనమాట. అడిగితే మన నిఖిల్ గారు కూడా ఎక్స్ప్రెషన్స్తోనే ఓ సూపర్ సూపర్ అని చెప్పి అంటాడు. ఇంకా అట్లానే దగ్గరికి వస్తుంది. దగ్గరికి వచ్చేటప్పుడు ఇంకా అబ్జర్వ్ చేసుకుంటే అబ్బా ఏముంది అమ్మాయి అని చెప్పి అనుకుంటూ కళ్ళార్ప కూడా అంతే చూస్తుంటాడు అనమాట. అబ్బా సూపర్గా ఉందిలే అని చెప్పి అనుకుంటుంటాడు. హాయ్ అని చెప్పి అంటది. అనేసి కూర్చుంటుంది. కూర్చున్నప్పుడు కూర్చోండి అని చెప్పి అంటే కూర్చుంటుంది. కూర్చున్నప్పుడు సారీ లేట్ అయింది అని చెప్పి అంటే 10 మినిట్స్ నేను వచ్చి 10 మినిట్స్ అయిందిలే, ఎక్కువసేపు ఏం అవ్వలేదు అని చెప్పి అంటాడు. అని ఇంకా మీకు బ్లాక్ శారీ అంటే ఇష్టమా అని చెప్పి అట్లా మాట్లాడిన తర్వాత ఆర్డర్ ఇవ్వండి అని చెప్పి అంటే మీరు ఆర్డర్ ఇవ్వండి అంటే పర్లేదు ఆర్డర్ ఇవ్వండి అంటే బ్లాక్ ఫారెస్ట్ అంటది. బ్లాక్ ఫారెస్టా, నాకు వైట్ ఫారెస్ట్ కావాలని చెప్పి అంటాడు. అంటే వైట్ ఫారెస్టా అని చెప్పి బ్లాంక్గా ఫేస్ పెడుతుంది అనమాట. ఉంటుంది వైట్ ఫారెస్ట్ కూడా ఉంటుందంటే ఉంటుందా అని చెప్పి ఇట్లా బ్లాంక్ ఫేస్ పెడితే నేను కనుక్కుంటానని చెప్పి కనుక్కుంటే అక్కడ ఉన్నదని చెప్పి అంటారు. అప్పుడు మన నిఖిల్ గారి ఎక్స్ప్రెషన్స్ వేరుగుంటాయి అనమాట. అంటే బ్లాక్ ఫారెస్ట్ ఏనంట, వైట్ ఫారెస్ట్ ఉన్నదంట, బ్లాక్ ఫారెస్ట్ కూడా బాగానే ఉంటుందిలే అని చెప్పి తింటాడు. తిని బాగుంది, బ్లాక్ ఫారెస్ట్ కూడా బాగుంది అని చెప్పి అంటాడు. సో ఇది ఇట్లా అయిపోయిన తర్వాత
ఇంకా వీళ్ళిద్దరు వచ్చేసి ఓ బాగుంది బాగుంది అని బైక్ రైడ్కి వెళ్తారు. బైక్ రైడ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఐస్ క్రీమ్ తింటుంటారు. ఐస్ క్రీమ్ తింటుంటే పక్కన పక్కన రౌడీలు వెళ్తూ కామెంట్ చేస్తారు కావ్య అని. అబ్బా ఐస్ క్రీమ్ నోట్లో పెడితే కరిగిపోతున్నారు అని చెప్పి అట్లా కామెంట్ చేస్తుంటే ఇంకా మన హీరో నిఖిల్ ఊరుకోడు కదా, వెళ్ళేసి వార్నింగ్ ఇస్తాడనమాట. వార్నింగ్ ఇచ్చి వచ్చే వచ్చి ఎలా ఇచ్చాను అంటే సూపర్ అని చెప్పి అంటది. ఇంకా సూపర్ అని చెప్పిన తర్వాత సరే ఇంకెళ్దామంటే ఇంకా స్టార్ట్ అవుతారు. స్టార్ట్ అయ్యి ఇంకా వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర దింపడానికి అని చెప్పి వెళ్తాడు. ఇంటి దగ్గర దింపేస్తాడు. దింపేసి యాజ్ యూజువల్ మనం అన్ని మూవీస్లో సీరియల్స్లో చూస్తూనే ఉంటాం కదా. సో దిగినప్పుడు అంటే బాయ్ అని చెప్తే బాయ్నా ఏం లేదా ముద్దు అని అడిగేటప్పటికి దగ్గరికి వస్తుంది. దగ్గరికి వస్తే ఓ ఇచ్చేస్తున్నా అని చెప్పి హ్యాపీ ఫీల్ అవుతుంటే ఇట్లా బుగ్గల్ని ఇట్లా చేసి గాల్లో ముద్దు ఇచ్చేస్తుంది అనమాట. గాల్లో ముద్దు ఇచ్చేటప్పటికి అట్లా ఇచ్చేటప్పటికి ఓ నీ ముద్దడితే ఇట్లా ఇచ్చిందా అని చెప్పి సర్లేని హ్యాపీ ఫీల్ అవుతాడు. నెక్స్ట్ వ్లాగ్లో వచ్చేసి మ్యారేజ్ మొత్తం చూపిస్తాను అనమాట. మిస్ అవ్వకండి.